హలో పిల్లలు, వచ్చేసారా నానమ్మ కథ వినడానికి? ఈరోజు మన కథ ఏంటో తెలుసా? చాకలి కుక్క గాడిద. అనగనగా ఒక ఊర్లో ఒక చాకలి ఉండేవాడు. ఆ చాకలి అందరి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి తీసుకొచ్చేవాడు మాట. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. కాలువకు పట్టుకెళ్ళి ఉతికి తెచ్చేవాడు మాట. అప్పుడు ఆ చాకలి ఏం చేశాడట, ఒక గాడిదని ఒక కుక్కని పెంచుకునేవాట. గాడిద మీద మూటలన్నీ పట్టుకుని కాలువకి వెళ్ళి ఉతికేసాక మళ్ళీను ఆరిపోతాయి కదా, ఆరాక మళ్ళీ ఆ మూట అంతా కట్టేసి గాడిద మీద పెట్టి ఇంటికి తీసుకొచ్చేవట. కుక్కనేమోను పెంచుకునేవట. కుక్క దొంగలు రాకుండా, బట్టలు ఎవరు ఎత్తుపోకుండా కాపలా కాస్తూ ఉండేదట. అప్పుడు ఆ చాకలి కుక్కనేమో ఇంట్లో పెట్టేవాడట, గాడిదనేమో బయట కట్టేవాడట. ఒక రోజుని గాడిదకి కోపం వచ్చి కుక్కతో పోట్లాడిందిట. నీ గొప్పేంటి? నన్ను ఎందుకు బయట పెడుతున్నాడు? నిన్నెందుకు లోపల పెడుతున్నాడు? ఇన్ని బరువులు మోస్తున్నాను నేను, అయినా సరే నన్ను బయట పెడుతున్నాడు మన యజమాని అని పోట్లాడిందిట. అప్పుడు కుక్క అందిట, ఎవరు చేసి పని వాళ్ళు చెయ్యాలి, నువ్వేమోను బరువులు మొయ్యాలి, నేనేమోను దొంగ వస్తే గనక అరవాలి, దొంగను పట్టాలి అని చెప్పిందిట. కాదు, నేను చేయగలను, నేను దొంగను పడతాను అందిట. అప్పుడు కుక్క అందిట, సరే అలా అయితేను నువ్వే లోపలుండి దొంగ వస్తే గనక పట్టు అని చెప్పిందిట. అప్పుడు లోపలికేమో గాడిద వెళ్ళిందిట, బయటేమో కుక్క కూర్చుందిట. పాపం కూర్చుంటేను ఆ రోజు రాత్రి దొంగలు వచ్చారట. దొంగలు వస్తే అప్పుడు గాడిద వాండ్రించిందిట. వాండ్రిస్తే ఓ కేకలు పెడుతోంది. పెట్టేటప్పటికి ఆ చాకలి లేచి గాడిదని కొట్టేసేట. నాకు నిద్రాభంగం చేస్తావా నువ్వు అని చెప్పి కొట్టేట. కొడితే అప్పుడు గాడిద ఏడుస్తూ కుక్క దగ్గరకు వచ్చిందిట. వస్తే అప్పుడు కుక్క చెప్పిందిట, నేను చెప్పాను కదా, ఎవరు చేసి పని వాళ్ళు చెయ్యాలి, నువ్వు చేసి పని నువ్వు చెయ్యాలి, నేను చేసి పని నేను చెయ్యాలి, అంతేగాని నువ్వు నా పని చేసినా నేను నీ పని చేసినా మన ఇద్దరికీ దెబ్బలు తప్పవు అని చెప్పిందిట. అప్పుడు గాడిద ఓహో అలాగా అని బయట ఉండేదిట, కుక్క ఏమోను లోపలే ఉండేదిట. చాకలేమోను కుక్కతోనూ గాడిదతోనూ చక్కగా పనులు చేయించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడట. ఇదే పిల్లలు కథ. ఎలా ఉంది? బాగుందా? కథ కంచికి మనం ఇంటికి. రేపు నిజాయితీ కథ చెప్పుకుందాం, సరేనా? బాయ్ పిల్లలు, గుడ్ నైట్.